నిన్న వివేక్ వెంకటస్వామి గారు ప్రెస్ మీట్ పెడుతూ వారు చెప్పిన విషయాల్లో 2-3 క్లియర్గా అర్థమైన ఏంటంటే దిస్ ఈజ్ వైట్ కాలర్ క్రిమినలిజం. ఎందుకంటే వాళ్ళకు కింద వచ్చిన జడ్జ్మెంట్స్ ఇవన్నీ కొంచెం రివ్యూ చేయడం జరిగింది. సో ఇందులో ఏమన్నారు అని అంటే మీరు 4 కోట్లు 2002లో పెట్టిరండి, ఇప్పుడు 69 కోట్లు తీసుకుంటున్నారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది? యాన్యువల్గా ఆల్మోస్ట్ 68 to 70% ఆఫ్ ఇంట్రెస్ట్. ఏ బిజినెస్లో ఇంత ఇన్కమ్ వస్తుంది? మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు క్లియర్ చేసుకోలేదు? రెండోది, వారి ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గానికి వెళ్ళి ఒక 2 టీచర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అంటారు అమ్మో పిల్లలు కిట్ బ్యాగులు తెస్తలే, మొత్తం బ్యాగులు బంద్ చేసి కిట్ బ్యాగ్లే తెస్తారు. ఈయన 4 ఏళ్ళకెళ్ళి టోర్నమెంట్ పెడతారు. ఎంత అవగాహన రాహిత్యం అంటే టోర్నమెంట్ పెట్టంగానే క్రికెట్ సెలక్షన్లు అయిపోతాయండి. అంటే టోర్నమెంట్ రూరల్లో ఊరుకోవడం పెడుతుండు, ఒకరు చచ్చిపోతానో జ్ఞాపకార్థం ఒకరు పెడతారు. టోర్నమెంట్ పెట్టిరు మీరు, మేము యాక్సెప్ట్ చేస్తాం. సంతోషం, పిల్లలు ఆడుతున్నారు, నేర్చుకుంటారు, ఏదో ఒకటి గ్రౌండ్ ఫీజు కడుతుండొచ్చు, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు పెట్టిన కోచ్ లేరు, వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంది? వాళ్ళు హైదరాబాద్ వాళ్ళతో ఎట్లా కాంపిటీట్ అవుతారు? ఇది కదా మేము క్వశ్చన్ చేస్తున్నది. నిజంగా మేము అడిగే క్వశ్చన్ మీకు అర్థమైందా? మీరు అకాడమీలు పెట్టిర్రా, గ్రౌండ్లు కట్టిర్రా, 1,000 కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర. మీరు నిజంగా క్రికెట్ కోసం మేము చించేసుకుంటా అంటారు కదా, మీరు చించింది ఏంది? మీరు ఎన్ని గ్రౌండ్లు కట్టించిర్రు? మీరు ఎంత కోచింగ్ ఇస్తున్నారు పిల్లలకు? మీరు ఎంతమంది ట్రైనర్లను పెట్టిర్రు? మీరు ఎంతమంది ఫిట్నెస్ కోచ్లను పెట్టిర్రు? మీరు ఎంతమంది ఎంపైర్లను డెవలప్ చేసిర్రు? రూరల్ క్రికెట్లోకి వెళ్ళి పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే రూరల్ క్రికెట్లోకి వెళ్ళి ఆడో ఈడో ఒకరు వచ్చి ఇప్పటివరకు పెద్దపల్లికి వెళ్ళి నాకు తెలిసి రంజీ ప్లేయర్ రాలే, ఆడలే. తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే మరి మీరు ఏం చేసిర్రు? ఒక ప్లేయర్ని డెవలప్ చేయలేరా? పెద్దపల్లి కన్నా చిన్నగా ఉన్న కంట్రీలు కూడా క్రికెట్ ఆడుతున్నాయి కదా, ఇంటర్నేషనల్ క్రికెట్. ఒక ప్లేయర్ని డెవలప్ చేయలేకపోయారా? ఇది ఎవరిది? అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందా? మీరు ఫెయిల్ అయ్యారా? అందరం ఫెయిల్ అయినాం. ఇప్పుడన్నా కనీసం కళ్ళు తెరుగురి. అరే రూరల్ క్రికెట్ నేనే తీసుమార్కానంటే నేనే గుత్తాధిపత్యం, 4 టోర్నమెంట్లు పెడితే నువ్వు గుత్తాధిపత్యం అవుతుందా? చెయ్యి, నువ్వు చెయ్యి, వి వెల్కమ్. పెట్టేది ఉంటే పెట్టు, వి వెల్కమ్. మీరు నేను చెప్తున్నా, ఇట్లనే మీరు ఇదే చేస్తే 1000 మంది క్రికెటర్లతో నామినేషన్ లేపిస్తాం. రేపు పొద్దున మీ ఫ్యామిలీ సభ్యులు మీరు ఏందైనా సరే పోటీ చేస్తే, ఇంతకుముందు నిజాంలో పసుపు రైతులు చేసిర్రు నిజామాబాద్లో, ఈసారి 1000 మంది క్రికెటర్లు ఎవరైతే అన్యాయం అయిపోయారు, రికార్డులు చూపించి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో మీ పేరు మీద, మీ ఫ్యామిలీలో ఎవరిని నిలబెట్టినా వాళ్ళ పేరు మీద 1000 మంది తోటి నామినేషన్ లేకపోతే అడుగురి. మీరు దయచేసి మీరు మార్చుకోర్రి. మేము మీతో గట్టి కొట్లాడాల్సినంత పెద్దోళ్ళం కాదు, విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాము. మీరు వెళ్ళే విధానం తప్పు. మేము క్రికెట్ సబ్జెక్ట్కి కన్ఫైన్ అయినాం కాబట్టి ఒప్పుకుంటున్నాం, కానీ లేకపోతే ఈరోజు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి మీరు చేసిన పనులు మాకు తెలియదా? గోల్ఫ్కి మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదా? కానీ మేము మాట్లాడదలుచుకోలేదు వాటి గురించి. మీరు సీఎం గారి మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చింది తప్పు కాదా? చెప్పించారు కదా, మరి ధైర్యం ఉంటే ఆధారాలు చూపించాలి. మీరు కూడా మీరు ఇప్పించింది కాదా? మీ తొత్తు కాదా మాట్లాడింది? మరి మీరు కూడా చూసుకోవాలి కదా డైరెక్షన్స్. సో ఇది ఒక్కటి చెప్పాలనుకున్నాం. మీ అందరికీ దయచేసి సారీ, మేము ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి కొంచెం ఆశయం వల్ల ఏమనుకున్నాం. మీరు సైడ్ నుంచి ఇక్కడ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళేమో అటువైపు నుంచి కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ బైపాస్ చేస్తూ వాళ్ళు అలాగే చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? అదే ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అండి. కాన్స్టిట్యూషన్లో లేని అపాయింట్మెంట్లు చేయడము, కాన్స్టిట్యూషన్ ఫాలో కాకుండా అపాయింట్మెంట్లు చేయడము, ఎలక్షన్ చేయాల్సిన చోట్ల సెల్ఫ్ అపాయింట్మెంట్లు చేసుకోవడము, స్పోక్స్ పర్సన్ లేని స్పోక్స్ పర్సన్ పెట్టుకోవడం, ఇదంతా కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం. జస్టిస్ నాగేశ్వరరావు గారు రాసిన రిపోర్ట్లో ఉన్న డిట్టో మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరేం పీకోరో మేము లా మేము పాటించాము, చట్టం పాటించాము, కేసులు పెట్టినా మమ్మల్ని పోలీసులు ఏం చేయలేరని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కసారి కాకపోతే ఒకసారి ఆఫీసర్ మారుతారు, లేకుంటే పైన మంత్రి మారుతారు, లేకుంటే గవర్నమెంట్ మారుతుంది. మారినప్పుడు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు శేషనారాయణ ఎన్నిక చెల్లది. శేషనారాయణ ఆల్రెడీ క్రిమినల్ సస్పెండెడ్ సభ్యుడు. ఆయన రిప్రజెంట్ చేసిన మైసారము, దొంగతనంగా ఎత్తుకపోయిన మైసారం జిహెచ్ఎంసీ క్లబ్, అక్కడి నుంచి భారత్ క్లబ్ నుంచి ఆయన బయటకు వచ్చిండు. ఆ క్లబ్ సస్పెండెడ్ ఉన్నది. ఆయనకు శేషనారాయణ అంటే ఆయనకు మాట్లాడే హక్కు లేదు. వీళ్ళందరూ కూడా కుమ్మక్కు రాజకీయాలు అయ్యి అందరినీ సాటిస్ఫై చేసి ఈ లీగ్ ముందుకు పోతే దాని మీద వచ్చిన 40-50 కోట్ల రూపాయలు కంపెనీ దగ్గరికి వెళ్ళి కొట్టేసే ప్లాన్లో ఉన్నారు తప్పితే క్రికెట్ డెవలప్మెంట్ మీద ఎవరికి ఫోకస్ లేదు. ఇది కొత్త కంప్లైంట్, అందుకే నిన్న సిఐడికి ఫ్రెష్గా కంప్లైంట్ చేసినాము. 4 weeks లోపల కంపల్సరీ ఎగ్జిక్యూట్ కావాలి. సిస్టమ్ ప్రకారం కొట్లానికి టైం పడుతుంది అన్న, మామూలుగా ఇష్టం వచ్చిన. అయితే ఒక విషయం ఏంటంటే ఫైనల్గా మిత్రులారా, T20 లీగ్ ఇల్లీగల్గా జరుగుతున్నదానికి ఈ స్పోక్స్ పర్సన్ అపాయింట్మెంట్ నిదర్శనం. లేటెస్ట్ ఫస్ట్ నుంచి ఆ సెక్రటరీ కానీ, గవర్నింగ్ కౌన్సిల్ కానీ, దాని సెల్ఫ్ అపాయింటెడ్ చైర్మన్ కానీ సింపుల్గా ఉన్న 1 page పర్మిషన్ లెటర్ చూపించమంటే చూపించకుండా దోబూచలాడి ఇష్టమైనట్టు చిల్లరగా మాట్లాడుతున్నారు. ఈ టోర్నమెంట్ ఇల్లీగల్ టోర్నమెంటు రేపు కోర్టు డిక్లేర్ చేస్తుంది, లేకుంటే ఎల్లుండి BCCI డిక్లేర్ చేస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా సిస్టమ్ ప్రకారం పోని ప్లేయర్లు కానీ, అఫీషియల్స్ కానీ, కామెంటేటర్లు,
ఎండార్స్ చేసే సెలబ్రిటీస్ కార్పొరేట్ కంపెనీలు అందరి మీద కూడా కేసులు అవుతాయి.